గొర్రెలు చెదిరిపోనట్లు కాపరిని హతము చేయము. బాగా అనుకూలంగా ఉంది కదా. గొర్రెలు అంటే యేసు శిష్యులు, వాళ్ళు 12 మంది పారిపోయారు కదా. కాపరిని హతం చేయము. ఆ గొర్రెల కాపరి యేసుని చంపేసేయి, ఖడ్గమా వెళ్ళి నా కాపరి మీద పడు అని యెహోవా అని చెప్పాడు. కాబట్టి ఇది యేసు గురించే చక్కగా అనుకూలంగా ఉంది ప్రచారం చేసుకోవడానికి. కానీ అసలు దాని ముందు వెనక చదివితే అసలు విషయం ఏమిటో తెలిసిద్ది. పైవాక్యంలో యెహోవా తన కాపరిని హతం చేస్తానంటున్నాడు కనుక ఆ కాపరి యేసే. గొర్రెలు చెదిరిపోవడం అంటే యేసు శిష్యులు యేసుని విడిచి పారిపోవడం అని చెప్తూ ఇది యేసుని గురించి ప్రవచనంగా ప్రచారం సాగిస్తున్నారు. కానీ ఆ వాక్యానికి ఉన్న పూర్వాపరాలను పరిశీలిస్తే, వీళ్ళు మనం ఏదన్నా ఒక ప్రశ్న అడిగామనుకోండి బైబిల్లో నుంచి, మీరు ఒక మొక్క పట్టుకోకూడదండి, దాన్ని ముందు వెనక చూడాలండి అంటారు. వీళ్ళు మాత్రం చూడరు, ఎక్కడ ఒక మొక్క తగిలి తీసుకొస్తారు కట్ చేసుకుని, ఇది యేసు గురించే అంటారు. దాని ముందు వెనక ఇప్పుడు మనం చూద్దాం. జకర్యా 11:8 అక్కడ వాక్యం చూస్తే, ఒక నెలలోగా కాపరులలో 3 సంహరించి తిని, ఏలయనగా నేను వారి విషయమై సహనము లేని వాడిని కాగా